బభ్రువాహనుడు యుద్ధంలో పాల్గొనలా. కానీ ఎప్పుడు అర్జునుడు ఆయన చేతుల్లో చనిపోయాడు అంటే ధర్మరాజు రాజయ్యక మళ్ళీ ఓసారి అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ అశ్వం బభ్రువాహనుడు నగరానికి వెళ్ళినప్పుడు అర్జునుడే దానికి వెనకాల వెళ్ళాడు. ఆ అశ్వాన్ని ఎవరైనా ఆపారు అంటే వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి. ఆ నిబంధన ప్రకారం బభ్రువాహనుడు వచ్చి తండ్రి అని తెలుసు ఆయనకి. మా తండ్రితో నేను యుద్ధం ఏమిటో, బభ్రువాహనుడు చాలా ఉత్తముడు. ఆయన వచ్చి మా నాన్నతో నేను యుద్ధం ఏమిటో హారతి పళ్ళెం పట్టుకుని కానుకలన్నీ పట్టుకుని నాన్నగారు రాజ్యానికి రండి, ఈ రాజ్యం మీదే మీరు స్వీకరించండి, మీతో యుద్ధం ఏమిటంటే విధి ఎలా మాట్లాడిస్తుందో చూడండి మనిషి చేత. కన్న కొడుకు వచ్చి అలా అంటే అర్జునుడు పౌరుషం, క్షత్రియుడికి పుట్టలేదురా నువ్వు, అశ్వం పట్టుకొచ్చిన వాడితో యుద్ధం చేయాలి, నా కొడుకైతే యుద్ధం చెయ్యి, ఆర్తపళ్ళం పట్టుకొచ్చావు ఇక్కడ అని ఆక్షేపించాడమ్మా. కర్మ అంటే అదే. వాడు ఏం గత్యంతరం లేక యుద్ధం చేశాడు. తీవ్రమైన యుద్ధం 5 రోజులు జరిగితే బభ్రువాహనుడు వేసిన బాణం అర్జునుడి ప్రాణాలు తీసింది. అది మూర్ఛ కాదు, ప్రాణమే పోయి. అర్జునుడు ఎందుకు చనిపోయాడంటే గంగాదేవి శాపం కారణంగా. విధి అలా పనిచేస్తుంది. బిడ్డకి ఏది మేలో తల్లికి తెలుసా బిడ్డకి తెలుసా ఆలోచించండి. బిడ్డకి ఏదో చాక్లెట్ కనపడగానే వాడు ఒక చాక్లెట్తో మొదలు చాక్లెట్ దండ కావాలంటాడు. చాక్లెట్లు అన్నీ ఇస్తే పోయి సాయంత్రానికి టాయిలెట్లో ఉంటాడు, వీడు బయటికి రాడు ఇంకా. అందుకని తల్లి ఏం చేస్తుంది, వాటిని ఎక్కడో వంటింట్లో ఓ డబ్బాలో పెట్టి మూతెట్టి అది చేస్తే ఒకటి ఇది చేస్తే ఒకటి, అన్నం తిన్నాక ఒకటి, నిద్రపోయి లేచాక ఒకటి, మొత్తం మీద రోజుకి 2, 3 ఇస్తుంది, అంతకంటే ఇవ్వదు. ఎందుకంటే వాడి క్షేమాన్ని కోరి. మా అబ్బాయి ఏదన్నా సరే నేను కాదన్నా అంటే వాడి ప్రాణాలు పోతాయమ్మా, రోగాలు వస్తాయి. తల్లి క్షేమం కోరుతుందా లేదా అర్థమే. బిడ్డ ఏమైనా అడిగిందల్లా ఇస్తుందా? అమ్మవారు కూడా మన కోరిక తీర్చలేదు, ఏదైనా మొక్కుకున్నామని కూడా తీరలేదంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇది తీరవలసిన కోరిక కాదన్నమాట, అందుకే ఆవిడ తీర్చలేదు. అంతేగాని భగవద్ విశ్వాసం కోల్పోకూడదు. చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు వేదాంతం అర్థమవుతోంది, మీరు ఆనందిస్తారు, మీరు వృద్ధిలో ఉంటారు. అర్థం చేసుకోవలసిన విధానం ఇది. తీరలేదు అంటే అర్థం ఏంటంటే అది తీరాల్సిన అవసరం లేదు, అందుకే తీర్చలేదు ఆవిడ. లేదా సర్వసమర్థురాలండి.